హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. అమ్మఒడికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనము ఈకేవైసీ అనేది అయితే చేయాలి. సో ఈకేవైసీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే క్లియర్గా ఈరోజు వీడియోలో తెలియజేస్తాను. అలాగే మన వాలంటీర్స్కి సచివాలయం సిబ్బందికి సంబంధించి సిటిజన్ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్కి సంబంధించి 4.7 న్యూ వర్షన్ అయితే వచ్చింది. సో ఈ 4.7 న్యూ వర్షన్లో మనకి అమ్మఒడికి సంబంధించిన వాలంటీర్ క్లస్టర్ వైజ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ప్రతి ఒక్క లబ్ధిదారునికి మనం సర్వే అనేది చేయాలి. ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా ఎవరైనా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వాలంటీర్స్ కానీ సచివాలయం సిబ్బందికి కానీ అమ్మఒడికి సంబంధించి ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ అనేది అయితే ఆల్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాప్ అనేది ఓపెన్ చేస్తాను. లాగిన్ వచ్చేసి సచివాలయం సిబ్బందికి సంబంధించి ఎంప్లాయీస్ లాగిన్ అయితే ఉంటుంది. సో వాలంటీర్ లాగిన్ అయితే కాదు. సో నేనైతే వెల్ఫేర్ రెస్టారెంట్ లాగిన్ అయితే తీసుకున్నాను మీ అందరికి చూపించడం కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ అమ్మఒడి అయితే రావడం జరుగుతుంది. సో అమ్మఒడి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అమ్మఒడి డేటా ఆల్రెడీ సెర్చ్. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే స్టూడెంట్స్ నేమ్స్ అయితే కనిపించుకుంటే ఏ విధంగా సెర్చ్ చేయాలో కూడా ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అమ్మఒడి డేటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ సెక్రటరీ కోడ్, సెలెక్ట్ క్లస్టర్ ఐడి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సంబంధించి ఎవరిదైతే సచివాలయం కోడ్ ఉంటుందో ఆ సచివాలయం కోడ్ ఇక్కడ క్లియర్గా మనకి అన్ని రకాల నేమ్స్ అంటే వాలంటీర్స్ ఎంతమంది సచివాలయంలో ఉంటే వాళ్ళ క్లస్టర్ అయితే ఉంటుంది. సో నాది వచ్చేసి C3 క్లస్టర్. మన క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అమ్మఒడికి సంబంధించి లబ్ధిదారుల పేర్లు అన్నీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడున్న ప్రతి ఒక్క నేమ్కి మనము ఈకేవైసీ అనేది అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని నేమ్స్ అమ్మఒడికి సంబంధించి మీ క్లస్టర్ పరిధిలో ఉన్న వాళ్ళకి వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ రాకపోతే ఎలా చేయాలో కూడా నేను తెలియజేస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనము లైవ్లో ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్ ఉంటారో స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఇకపోతే స్టూడెంట్ సంబంధించి కాలేజ్ ఐడి మనకు క్లియర్గా అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ మదర్ పేరు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రజెంట్ సెలెక్ట్ బెనిఫిషరీ స్టేటస్, ప్రజెంట్ ఎవరైతే మనం లబ్ధిదారునికి అంటే అమ్మఒడికి సంబంధించి స్టూడెంట్ మదర్కి ఈకేవైసీ అనేది చేయాలి, వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ ఉన్నారా లేదా. సో లైవ్ అయితే లైవ్. కిందికి స్క్రోల్ చేస్తానే మదర్ ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే డిఫాల్ట్గా వాళ్ళ మదర్ ఉంటారో వాళ్ళ మదర్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. సో మదర్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డివైస్ అనేది సెలెక్ట్ చేసుకొని బయోమెట్రిక్ ద్వారా ఐరిస్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈకేవైసీ అనేది అయితే చేయాలి. సో ఈ ఈకేవైసీ అనేది ఎలా చేయాలో కూడా నేను ఇంకొక వీడియో లైవ్లో అయితే చూపిస్తాను. ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి జస్ట్ ఇంకా సర్వే అనేది స్టార్ట్ చేయలే కాబట్టి ఏ విధంగా ఏంటి యాప్ ఎలా ఉంది తెలియజేయడం కోసం నేను ఇలా చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి సర్వే అనేది చేయాలి. సో ఇది ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి ఎందుకంటే అమ్మఒడికి సంబంధించి. సో ఇన్ కేస్ ఇప్పుడు మీ క్లస్టర్ పరిధిలో మీకు కొంతమంది అమ్మఒడికి సంబంధించి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన నేమ్స్ రాలేదనుకో ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మదర్ ఆధార్ నెంబర్, స్టూడెంట్ ఆధార్ నెంబర్, స్టూడెంట్ ఐడి. సో ఈ మూడిటలో మీరు ఏదైనా సరే ఒక నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించిన గెట్ డీటెయిల్స్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఉన్నట్టయితే స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద ఎంటర్ చేస్తే వాళ్ళ నేమ్స్ అన్నీ అయితే వస్తాయి. సో వాళ్ళకి మనం సర్వే అనేది చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి ఎంతమంది అయితే నేమ్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ అంటే మనం సచివాలయం సిబ్బంది కానీ వెళ్ళి ఈ అమ్మఒడికి సంబంధించి ఈకేవైసీ అయితే చేయాలి. సో ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాతో కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, మెసేజ్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో కొత్త యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో మీద మీ ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.